పచ్చిమిర్చి కోకోనట్ ఆయిల్తో పచ్చిమిర్చి, టమాటా, పల్లి చట్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. కారంగా చట్నీ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకొని కోకోనట్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చివాసన లేకుండా వేసుకుందాం. అది పచ్చివాసన ఉంటే జలుబులు అవి చేస్తాయి అన్నమాట. పచ్చిమిరపకాయలతో చింతపండు వేసుకుందాం కొద్దిగా. దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మొత్తం గిన్నెలో తీసుకుందాం. గిన్నెలోకి తీసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాం కొద్దిగా. టమాటాలు వేసుకున్నాం. అలాగే ఆయిల్లో పెట్టేసి మూత పెట్టుకున్నాం. పచ్చిమిర్చి, జీలకర్ర, వీటిల్లో పల్లీలు, వేయించిన పల్లీలు, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కళ్ళుప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ టమాటాలు కుక్ అయిపోయినాయి కదా, దాని మీద పీల్ తీసేసేస్తే కిడ్నీలో రాళ్ళు అవి ఉన్న వాళ్ళకి పీల్ తీసేసేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. పీల్ తీసేసి మెత్తగా చేసుకుందాం. కాలుతుంది ఫ్రెండ్స్, అందుకే గరిటెలు తీసుకొని చేస్తున్నాం. ఇంకంతే, స్టవ్ కట్టేసి అలా కొద్దిసేపు ఆరనిద్దాం. వాటిని బ్రేక్ చేసుకొని గుజ్జుగా ఉంటాయి అన్నమాట టమాటాలు. ఉప్పు, వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా మెంతులు, జీలకర్ర పౌడర్ కూడా వెల్లుల్లిపాయలు అది వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకుందాం. అది వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. గ్యాస్ అది, కడుపులో మంట అది రాకుండా ఉంటుంది అన్నమాట మెంతులు, ఆవాలు పొడి. ఓకేనా? ఈ మెంతుల పొడి అన్నిటిలో కూరల్లో వేసుకుంటే కూరలన్నిటిలో చక్కగా మెంతు పొడి కొద్దిగా వేసుకుంటే గ్యాస్, కడుపులో మంట అవి రాకుండా ఉంటాయి అన్నమాట. మెన్షన్ చేసుకోండి కొద్దిగా. అయిపోయింది. మిక్సీ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి దాంట్లో కలుపుకొని ఇష్టమైన వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు. లేదు ఇలాగే రాగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకొని కలుపుకొని తినేసేస్తే హెల్త్కి చాలా మంచిది. టేస్ట్గా ఉంటుంది పచ్చడి. థ్యాంక్ యూ.